హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామండి. అదేంటో కాదు, మా మిల్క్బాయ్ మధుతో కలిపి పులిహార రాజా ప్రవీణ్ అందరం కలిపి చిన్న కుక్కర్లో చికెన్ అని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం గాయస్. లైక్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. మనం చేయబోతుంది కుక్కర్ లో చికెన్ కాబట్టి ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్ అంటే మసాలాలు, పసుపు, ఇంకా సాల్ట్, టమాటాలు, ఉల్లిపాయలు, గిరిటి కూడా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే తిప్పడానికి గిరిటి చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత చికెన్ ని బాగా కడిగేసి చికెన్ మొత్తాన్ని బాగా మసాలాలతో ఊరించి కడిగి రైస్ కుక్కర్ లో వేసేయాలన్నమాట. ఇప్పుడు చికెన్ చికెన్ లో లేదో చూడాలండి. చికెన్ తెగ ఉడికేస్తుంది ఫ్రెండ్స్. నేనేదో అనుకున్నాను, చికెన్ ఇదిగో ఇలా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి. బాగా ఉడికిన తర్వాత తిప్పాలి 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 తిప్పి 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 చేయాలన్నమాట. అది సంగతి. తిప్పిన తర్వాత మళ్ళీ మూత క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం ముఖ్యం బిగులు. ఎందుకంటే మూత వేయకపోయామనుకో ఆవిడంతా బయటికి వెళ్ళిపోయింది, కుక్కలని మన రూమ్కి వస్తాయి, మళ్ళీ వాటిని చూస్తాం. అయితే ఫ్రెండ్స్, మన మిల్క్ బాయ్ మధు ఒక చిన్న ఛాలెంజ్ చేసినాడు. అదేంటంటే, నా ఛాలెంజ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయరా, నీకు మంచి టేస్ట్ చేపిస్తా అంటున్నాడు. నువ్వు మాట్లాడండి ఫ్రెండ్స్ మీరే. చెప్పావుగా టేస్ట్ కొంచెం సేపు ఆగు, కొంచెం సేపు ఆగామనుకో నువ్వే చెప్తావు మామ టేస్ట్ బాగుందా లేదా అని చెప్పి. సరేరా, నేను ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నా. దీంట్లో వేసిన పదార్థాలతో పాటు నా సీక్రెట్ మసాలా కూడా ఉంది. ఆ మసాలా వేసి మీకు అసలు మసాలా ఏంటో చూపిస్తాను. ఆ మసాలా ఏంటో మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. సిగ్నల్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. మనోడు మిల్క్ బాయ్ మధువేమో వేరే దాంట్లో సాల్ట్ తక్కువ అయిందని గరంగా సాల్ట్ వేసేస్తుండే. మరి వీడు ఏం చేస్తాడు, కసం ఉప్పు ఎక్కువ వేస్తాడేమో చాలా భయంగా ఉండే, కానీ గిరా తిట్టేస్తుండు. ఇదేమో ఫస్ట్ అనమాట. ఇది గ్రేవీ చేస్తానండి ఫ్రెండ్స్. ఏది గ్రేవీనో ఏది ఫ్రైనో నాకు ఏం అర్థం కావట్లేదు. లాస్ట్కి నేను చూపిస్తారా మామ, నేను ఎందుకు కంగారు పడతావని అరిటాక్లో తీసుకొని మరీ చూస్తుందనమాట. మన అరిటాక్ చూస్తారా ఫ్రెండ్స్, ఇలా ఉంది. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see. మనోడు సీక్రెట్ మసాలా ఏంటో రివీల్ చేస్తున్నాడు. ఒకసారి అంతా మీరు చూసేయండి ఫ్రెండ్స్. మన సీక్రెట్ మసాలా ఏంది కాదు, ఎవరెస్ట్ చికెన్ మసాలా. మీరు ఏదో అనుకున్నారు, మా పూర్వీకులు కూడా ఇదే వాడేవారు అనమాట. మా అమ్మ కూడా ఇదే చెప్పింది, తింటే ఈ మసాలానే తినాలని చెప్పి. అందుకే ఇదే నా సీక్రెట్ మసాలా. பார்த்த உடனே காத்து வச்சு இருகான காட்ட மரமா வளர்ந்தறிவனோ ஏத்தி வச்ச மெல்கான கோரப்புள்ள ஓர் நொடியில் வானவில்ல திருச்சாய பாரக்கல்ல மறு நொடியில் ஈர மண்ண கொடுச்சாய ஒரு அழகி உலக அழகி யாருமில்ல உன்ன போல வாடி நெருங்கி பாப்பம் பழகி. ఫ్రెండ్స్, లాస్ట్గా మనకి ఫైనల్గా ఇంకా మనం చేసుకున్న రెసిపీస్ అన్నీ ఇలా వచ్చినాయి అన్నమాట. ఇంతవరకు నువ్వు చేసింది ఇందిరా నానిగా అంటే ఈ చపాతీలు మేకింగ్ చేయడానికి హెల్ప్ చేసింది నేనేనమాట. సో మా ఫ్లేవర్ మీకు ఎలా ఉందో చిన్నగా కామెంట్ చేయండి. ఇంతవరకు వాచింగ్ చేసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్.